ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే మంచిదా జరగకుంటే మంచిదా? ఇప్పుడు ఎట్లా చెప్తాం, జరిగితేనే మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకని? మళ్ళీ నాకు దాని గురించి తెలియదు దాని గురించి నేను ఏం చెప్తా. అందరూ ఉగ్రవాదులు వస్తున్నారు కదా. ఉగ్రవాదుల గురించి మాట్లాడతా, ఉగ్రవాదుల్ని చంపి పారదేంగాలనే నా కోరిక అంతే. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల గురించి నేను మాట్లాడతాను. ఉగ్రవాదుల్ని సంపదేంగా మంచిది. कश्मीर में वो टेररिस्ट अटैक हुआ ना, इंडिया पाकिस्तान के बीच वार होना चाहिए नहीं होना चाहिए? नहीं, ये गलत है साहब। ये जो कर रहे ना ये लोग हिंदू मुसलमान करके, ये सब गलत है। क्योंकि इंसान को जीने के लिए काम धंधा करके कमा के खाने के लिए परेशानी हो रहा, फिर ये जो तमाशे कर रहे हैं ना बहुत गलत है। ये पाकिस्तान रहो चाहे कोई भी रहो, कौन सा भी मुल्क रहो, ये नहीं करना। अमन का मुल्क बना के सुकून से कमा के खा के खुश रहने का है। ये उनको मारे, नाम पूछ के मारे, वो पूछ के मारे, ये गलत है। ये दुनिया में क्या है, पूरा फसाद खड़ी करने के चक्कर में ये हिंदू मुसलमान करके ये गलत है। ये तरीक़ा ये क्या है, पाकिस्तान का जल्द से जल्द क्या है सख्त से सख्त मरम्मत करना चाहिए। पाकिस्तान से क्या है मुँह तोड़ जवाब देना पाकिस्तान को ज़रूरी है। क्यों कि अब 26 लोगों का मसला है, कल 2600 का रहता। जंग लड़ना अभी कंडीशन के हिसाब से, वार का बदला वार से लेना, जैसा उन लोगों ने अपने साथ किया अपन उनके ऊपर मिलिट्री अटैक कर सकते, करना चाहिए, वो बहुत ज़रूरी है। इसलिए करना चाहिए क्योंकि आज अगर उनको अपन ने मौका दिए, नेक्स्ट टाइम फिर वो अप्लाई करेंगे, वो सेम चीज़ करेंगे अपने साथ। और कब तक अपन बर्दाश्त करेंगे? 9/11 भी वैसी हुआ, हर चीज़ वैसी हुआ। तो ये मोमेंट है, मौका है, हमारे मोदी प्रधानमंत्री ज़बरदस्त है, कर सकते। और पब्लिक के बीच भी अच्छा मैसेज जाएगा उनके लिए और स्ट्रॉन्ग उनका बनेगा पब्लिक में, तो करना चाहिए। एक बार सर्जिकल स्ट्राइक किया तो भी पाकिस्तान नहीं सुधरा। नहीं, सर्जिकल स्ट्राइक तो सही है, फिर करना चाहिए। सर्जिकल स्ट्राइक करे वो समझ में भी नहीं आया, ऐसा करो जो दुनिया को समझ में आए कि भाई हमने बदला लिया, जो अगली बार वो सोच भी ना सके कि ऐसा कुछ करना चाहिए। मैं भी एक मुसलमान हूँ, लेकिन हम इसी कंट्री में रहते, ये कंट्री हमारा है, तो हम लोग भी फुल सपोर्ट में, पूरे मुसलमान सपोर्ट में। जान का बदला जान से होना चाहिए। उन लोगों ने मासूम को मारा, अपने को मासूम को नहीं मारना है। जो उन लोगों ने हरकत की, जो भी आतंकवादी, उन लोगों को मारना है, ठीक है ना? और मारना ही चाहिए और जल्द से जल्द करना चाहिए, उन लोग को मौका नहीं देना चाहिए संभलने का, सुधरने का। थैंक यू। मेरा नाम मोहम्मद इसाक है, चंद्रायन गुट्टा बारगस। అటాక్ అయింది కదా, పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేయాలా, టెర్రరిస్టులకు బుద్ధి చెప్పాలా, మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది, వాళ్ళకి ఒక్క 1 అవర్ ఛాన్స్ ఇచ్చి చూడండి, పాకిస్తానే లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు అన్యపుణ్యం తెలియని వాళ్ళని అనవసరంగా కాల్చి చంపడం అనేది చాలా పాపం అండి. మన ఇండియన్స్ ఏం చేశారు అసలు పాకిస్తాన్ వాళ్ళకి? నాకు ఒకటే క్వశ్చన్, మనం పాకిస్తాన్ వాళ్ళకి మనం ఏం చేసాం? ఎందుకు మన దేశం అంటే అంత పగ ఉన్న వాళ్ళని మనం బతకనీయకూడదు. సో ఇండియన్ ఆర్మీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, అలాంటి వాళ్ళని మనమే కాల్చి చంపాలి, అది నా మోటివ్. టెర్రరిస్ట్ అనేది లేకుండా చేయాలంటే, టెర్రరిజం అనేది లేకుండా ఈ దేశం ప్రశాంతంగా ఉండడం చూడాలనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు ఉన్న పిల్లల కంటే ఫ్యూచర్లో పిల్లల్ని కనాలంటే కూడా చాలా భయం వేస్తుందండి. ఇలాంటి టెర్రరిస్టులు ఇలాంటి ఉన్న దేశంలోకి వాళ్ళని తీసుకొచ్చి ప్రాణాలు తీయడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. యుద్ధం చేస్తేనే కరెక్ట్ అండి. ఆ పాకిస్తాన్ అసలు మ్యాప్లోనే లేకుండా చేయండి. ఇండియా అనేది ఒక్కటే ఉండాలి, అది కూడా ఒక్క మ్యాపే ఉండాలి, అలాగా చేయండి అంతే. టెర్రరిజం అనేది అసలు ఉండకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ తలుచుకుంటే పాకిస్తాన్ ఇట్లా వెళ్ళిపోతుంది, కానీ మన కోసం ఆలోచించి మోదీ గారు కొంచెం ఆలోచిస్తున్నారు. ఆలోచించకుండా ఒక్కసారి ఇట్లా చెప్పారంటే మాత్రం పాకిస్తాన్ మొత్తం పోతుంది అనమాట. ఎవరికైనా ఒళ్ళు మండుతుందండి, ఎందుకంటే మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకున్న వాళ్ళని అలా చంపేస్తే అందరి ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతాయి కదండి. ఇప్పుడు మనం కూడా వెళ్ళాలనుకున్న అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నాం. అలా భయపడకుండా మోదీ మాత్రం ఆ పాకిస్తాన్ మొత్తం అంతం చేసేయాలండి. మన ఇండియన్స్ తలుచుకుంటే వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారండి అంతే. ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేయడం కంటే టెర్రరిస్ట్ని అంతం చేయడం బెటర్. శాంతి చర్చలు జరిపి టెర్రరిస్ట్ని ప్రోత్సహించకుండా, చాలా జరిగింది కానీ వాళ్ళు మారనప్పుడు యుద్ధం చేయడమే బెటర్.